news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజీ మార్గంతో కేసుల పరిష్కారం. జాతీయ లోక్ అదాలత్కు మంచి స్పందన. మృగశిర కార్తెతో చేపలకు డిమాండ్. మార్కెట్లలో వినియోగదారుల సందడి. శిథిలావస్థలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు. అసౌకర్యాలతో విద్యార్థుల ఇబ్బందులు. ఇక వార్తల వివరాలు. జాతీయ లోక్ అదాలత్కు మంచి స్పందన వచ్చింది. కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్ భవన్లో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు న్యాయమూర్తులు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన నేరాలకు కోర్టుల చుట్టూ తిరిగి వ్యయ ప్రయాసాలకు గురికాకుండా రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించబడ్డ కేసులలో న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి పెద్ద ఎత్తున జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్లో న్యాయ సేవా సంస్థ సెక్రటరీ వెంకటేష్, జిల్లా జడ్జీలు పాల్గొన్నారు. పబ్లిక్ కి చెప్పండి ఎవరికి ఏం కావాలి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది. ఎందుకంటే ఊర్లో మనకు మెయిన్గా మన పెద్ద దేశం కాబట్టి ఇల్లిటరసీ చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఊర్లలో ఉన్న వాళ్ళు చదువు ఉండదు. వాళ్ళకి హక్కు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, దాన్ని ఎట్లా అధిగమించాలనేది ఎవరు చెప్పడానికి కూడా ఊర్లలో ఉండరు. ఎందుకంటే ఎవరన్నా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ పోతారు, మళ్ళీ పని చేసుకోవడానికి సిటీకి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. సో వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల్ని చెప్పాలనే ఉద్దేశం, దాన్ని ఎట్లా అధిగమించాలా అనే ఉద్దేశం చెప్పడానికి లీగల్ లిటరసీ క్యాంప్స్ పెట్టి జడ్జెస్ ఊర్లలోకి వస్తున్నారు, మీకు అవేర్నెస్ అనేది తేవడం కోసం. సో ఇవి ఉపయోగించుకొని పబ్లిక్ కూడా బాగా ఇట్లాంటి చిన్న చిన్న కేసెస్ ఏమన్నా ఉంటే, గట్టు తగాదాలు కానీ, అన్నదమ్ముల ఇబ్బందులు కానీ, పార్టీషన్స్ కానీ ఏమున్నా కానీ కూడా ఇవన్నీ రాజీ చేసుకోదండి. ఒక ప్రామిసరీ నోట్ ఉంది, ₹1,00,000 ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాను, ఆ ప్రామిసరీ నోట్ కేసు నడవాలంటే రికవరీ, దాన్ని డబ్బులు తెచ్చుకోవాలంటే ఇచ్చిన అతను, అప్పు ఇచ్చిన అతను కోర్టులో కేసు వేస్తాడు ఒకవేళ ఇవ్వకపోతే. సో దాన్ని ఆ 2-3 సంవత్సరాలు తిరగాల లేదు. ఇద్దరు కలిసి చుట్టాలనుకోండి, కూర్చొని అయ్యా బాబు నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 నేను అప్పు తీసుకున్న మాట వాస్తవమే, కానీ నా దగ్గర ఇప్పుడు అప్పు లేదు, అంతగానో నేను తీర్చలేను, మనం ఇద్దరం కూర్చున్నాము. ఇంతకుముందు ఇవన్నీ కూడా మీకు ఊర్లలో పెద్ద మనుషులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఊర్లలో పెద్ద మనుషులు ఎవరు ఉండలేని పక్షంలో అందరూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితికి వచ్చింది. అంగారక టౌన్షిప్ లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో రామకృష్ణ కాలనీలోని రాజీవ్ స్వగృహకు సంబంధించిన 85 ఎకరాల స్థలాన్ని 819 ఫ్లాట్లుగా చేసి విక్రయించారని గుర్తు చేశారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మాట ఇచ్చి 2 ఏళ్లు కాలం వెళ్లదీశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా తదితర వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రఘు శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందా సత్యనారాయణ, నరసింహారెడ్డి, మారపల్లి మల్లారెడ్డి, డాక్టర్ జిఎల్ మూర్తి, తుమ్మల రమేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్తలాపూర్ గ్రామానికి సంబంధించి రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీలో 85 ఎకరాల భూమిని 819 ప్లాట్లుగా చేసి విక్రయించడం జరిగింది. ఆ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు, ఆనాడు ఉన్నటువంటి అధికారులంతా కూడా ఈ 85 ఎకరాల వెంచర్లో పూర్తి స్థాయిలో రోడ్లు, విద్యుదీకరణ, డ్రైనేజీలు, పార్కులు,
ఇతర సదుపాయాలన్నీ కూడా తక్షణమే కల్పించబడతాయని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. అయితే 2 సంవత్సరాలలో 4 దఫాలుగా ఈ 819 ప్లాట్లను వేలం వేయడం జరిగింది. దాదాపుగా మధ్యతరగతి వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లక్షల రూపాయలు వెచ్చించి ఈ ప్లాట్లను కొనుక్కోవడం అనేటువంటి జరిగింది. కానీ 2 సంవత్సరాలు గడిచిన ఏ రకమైనటువంటి ప్రగతి, అభివృద్ధి జరగకపోవడం అనేటువంటిది చాలా విచారకరం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఆనాడు ఉన్నటువంటి మంత్రివర్యులకు కూడా అనేక సందర్భాలలో ప్రాతినిధ్యం చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఏ కారణం చేతనో అవి జరగలేదు. అయితే ఇవాళ ఈ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా నిరాశకు, ఇబ్బందికి గురవుతున్నటువంటి సందర్భంలో 800 ప్లాట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క సభ్యులంతా కూడా మరి అంగారిక టౌన్షిప్లో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయానికి రావడం అనేటువంటి జరిగింది. ప్లాటు ఓనర్గా నాకు జరిగినటువంటి ప్రభుత్వం ద్వారా హామీలు ఇచ్చినటువంటి ఇంతవరకు జరగకపోవడం వల్ల అందులో ప్రతి అంగారిక టౌన్షిప్ అందు తీసుకున్నటువంటి ప్లాటు ఓనర్స్కి ఎలాంటి బెటర్మెంట్ ఛార్జెస్ ఉన్నాయి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేసింది. నేను ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టినప్పుడు నా టీఎస్బీ పాస్ అందు 8,000 రూపాయలు బెటర్మెంట్ ఛార్జీలు పడ్డాయి. అందులో ఎలాంటి మౌలిక సౌకర్యాలు కూడా లేవు. అంగారిక టౌన్షిప్ లోపల ప్రతి సభ్యుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లై లేకపోవడం వల్ల ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన బోయిన్పల్లి వినోద్ కుమార్ కు పార్లమెంటు ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారని మేయర్ సునీల్ రావుపై ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత సోహన్ కమల్జిత్ కౌర్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్ భర్త వద్ద లంచం అడిగే స్థాయికి దిగజారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తన డివిజన్కే పరిమితమయ్యారని, అయినా కూడా మెజారిటీ తీసుకొచ్చుకోలేదని విమర్శించారు. వినోద్ కుమార్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెలకోసారి సమావేశం నిర్వహించాల్సి ఉండగా అవిశ్వాస తీర్మానం భయంతో 6 నెలలుగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు సోహన్ సింగ్. నేను మా మేయర్ గారికి, సునీల్ రావు గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. సునీనాల, మీరు తీసుకునే లంచాల ద్వారా ఈరోజు కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీకు కనీసం 18,000 ఓట్లు కూడా రాలే. ఈరోజు వినోదన్న స్మార్ట్ సిటీ 1,000 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ, సంవత్సరానికి 100 కోట్లు సీఎం అష్యూరెన్స్ ఫండ్ మరియు జనరల్ ఫండ్ల 200 కోట్ల జనరల్ ఫండ్, పబ్లిక్ ప్రైవేట్ ఫండ్ 800 కోట్ల రూపాయలు, ఇన్ని డబ్బులు టోటల్ 3,000 కోట్ల అభివృద్ధి జరిగిన ప్రజలు కరీంనగర్లో టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు ఓటు వేయలే అని చెప్తే అది మీరు చేసిన అవినీతి వలననే ఓటు వేయలే. ఈరోజు వినోదన్న అంత కష్టపడి కేసీఆర్ సార్కు ఒప్పించుకొని కేంద్రానికి ఒప్పించి హైదరాబాద్కు వచ్చే స్మార్ట్ సిటీకి కరీంనగర్కు వచ్చినట్లు చేసి ఇలా కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా తెచ్చి 1,000 కోట్లతో అభివృద్ధి చేసిండ్రు. 1,000 కోట్లతో అభివృద్ధి చేస్తే అసలు మెజార్టీ రావాలి కరీంనగర్లో, కానీ డిపాజిట్ కూడా రాలే కరీంనగర్లో డిపాజిట్ రాలే అని చెప్తే దానికి ముఖ్య కారణం ఏంటంటే సునీల్ రావు చేసిన అవినీతి, మేయర్ చేసిన అవినీతి. ప్రతి ఏ ఇల్లు కట్టినా లంచం లేనిది అసలు వాళ్ళకు పర్మిషన్ రాదు. ఎవరైనా మోటేషన్కి పోతే డబ్బులు లేని ఇంటి మోటేషన్ కాదు. ప్రతి దాంట్లో అవినీతి. ఈ అవినీతి చేసి ఈ అవినీతి చేయబట్టి దేవుని లాంటి వినోదన్న ఓడిపోయింది. అంత సబ్జెక్ట్ ఉన్న, అంత నాలెడ్జ్ ఉన్న మేధావి డిపాజిట్ రాకపోడు కరీంనగర్లో అని చెప్తే అత్యధిక కార్పొరేటర్లు కరీంనగర్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీకే, అయినా కూడా డిపాజిట్ రాలే అని చెప్తే అది ఓన్లీ నగరపాలక సంస్థ అవినీతి వలననే జరిగింది. కరీంనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా వంగళ సంతోష్ రెడ్డి, ఒంటెల అనిల్ కుమార్ రెడ్డిలను ఎంపిక చేశారు. నగరంలో నిర్వహించిన సంస్థాపన వేడుకలకు ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ కౌన్సిల్ చైర్మన్ హనుమాండ్ల రాజురెడ్డి హాజరై మాట్లాడారు. లయన్స్ క్లబ్ సేవల్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో 365 రోజులు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం పేదలకు అందిస్తున్నామని గుర్తు చేశారు. అనాథ వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సింహరాజు, కోదండరాం, రమణారెడ్డి, వలిటి శ్రీనివాసరావు, సామ రాజేంద్ర ప్రసాద్, కొండా రాంబాబు, గాలిపల్లి వెంకట్, విష్ణువర్ధన్ రెడ్డి, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ బాలాజీ నగర్ 11 సంవత్సరాల క్రితం ఏర్పడి వారు 7 సంవత్సరాల క్రితం విస్తరించినటువంటి శ్రీనిధి క్లబ్బు
ఈ 2 క్లబ్లో కూడా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈరోజు చాలా ఆహ్లాదకరంగా విజయవంతంగా చేసుకోవడం జరిగింది. గత 11 సంవత్సరాలు కూడా బాలాజీ నగర్ ఆధ్వర్యంలో చాలా చక్కని సేవా కార్యక్రమాలు ఈ మన కరీంనగర్ ప్రాంతంలో కాకుండా చుట్టూ ప్రాంతాల్లో కూడా నిర్వహించి మన మల్టిపుల్ అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్లబ్బులలో కూడా ఉత్తమ క్లబ్గా కూడా మనం ఈ సేవలు అందిస్తున్నటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీ నగర్. అలాగే ఈ నూతన కార్యవర్గ సభ్యులు కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఈ 2 నూతన కార్యవర్గాలను కూడా ఈరోజు ప్రతిష్టాపన అంటే ఇన్స్టాలేషన్ అంటాం, ఆ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నాకు బాధ్యతనపై చూపించినటువంటి క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు. అధ్యాపకుల కొరత, అరాకొర వసతులతో ప్రతి సంవత్సరము విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. తరగతి గదులు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సమస్యలు కళాశాలలను పట్టి పీడిస్తున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలలకు మరమ్మతుల కోసం నిధులు మంజూరైన ఎన్నికల నియామావళి కారణంగా పనులు ఆగిపోయాయి. ఇంటర్ బోర్డు తీరు వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరగని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రైవేటు జూనియర్ కాలేజీలు విద్యార్థులచే కలకలలాడుతూ ఉండగా ప్రభుత్వ కాలేజీలు మాత్రం వెలవెలబోతున్నాయి. కళాశాలల్లో అధ్యాపకుల కొరత, అరకొర వసతులు విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారాయి. దీనికి తోడు జిల్లాకు ఇంటర్ పాఠ్య పుస్తకాలు రాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 93 కళాశాలలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో పరిస్థితి బాగానే ఉన్నా ప్రభుత్వ కళాశాలల్లో వివిధ రకాల సమస్యలు తిష్టవేశాయి. ప్రధానంగా అధ్యాపకుల కొరత పట్టిపీడిస్తుంది. దీన్ని అధిగమించేందుకు 38 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించుకున్న రెన్యువల్లో జాప్యం జరుగుతోంది. ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలలు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం అంటే కనీసం ఈరోజు ప్రభుత్వ జూనియర్ ఆర్ట్స్ కళాశాల కావచ్చు, అదేవిధంగా సైన్సింగ్ కళాశాల కావచ్చు, కనీసం అధ్యాపకులు లేకుండా ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాల ప్రారంభం 5 రోజులు గడుస్తున్నా కానీ ఈరోజు ఏ ఒక్క కళాశాలలో కూడా ఈరోజు కనీసం స్కావెంజర్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, క్లీనింగ్ చేసిన పరిస్థితులు కరీంనగర్ పట్టణంలో లేవు. అదేవిధంగా కనీసం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తా అని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా మధ్యాహ్న భోజనం పైన ఎలాంటి స్పష్టత లేదు. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రం చదువుకుంటారు. కానీ ఈరోజు మధ్యతరగతి విద్యార్థుల వాళ్ళకు ఏదైతే నాణ్యమైన విద్య అందించాలో ప్రభుత్వాలు ఈరోజు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఏదైతే బుక్స్ సంబంధించింది అకాడమిక్ స్టార్టింగ్ లో రావాల్సినవి ఈరోజు అకాడమిక్ మధ్యలో 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఈరోజు పుస్తకాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఎస్ఎఫ్ఐ గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఏ అధికారులు కూడా స్పందించలేదు. ఇప్పటికైనా ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఉన్నారో ఇప్పటికైనా స్పందించే రోజు పర్యవేక్షణ చేసి ఇంటర్మీడియట్ కళాశాల పర్యవేక్షణ ఎక్కడైతే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో, అధ్యాపక పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. తాగునీరు, ప్రహారీలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సరైన తాగునీరు లేక విద్యార్థుల గొంతెండుతోంది. గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అందని ద్రాక్షగా ఉంది. విద్యార్థులే ఇంటి నుండి మంచినీరు తెచ్చుకునే దుస్థితి నెలకొంది. కొన్ని కళాశాలలకు ఏళ్ల తరబడి ప్రహారీలు లేక పశువుల సంచారం, అసాంఘిక కార్యకలాపాల వంటివి జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రహారీలు శిథిలమై పడిపోయి విషసర్పాలకు నిలయమయ్యాయి.
కరీంనగర్లోని ప్రభుత్వ సైన్స్ జూనియర్ కళాశాల గదులు మొత్తం శిథిలావస్థకు చేరాయి. కొత్త వాటిని నిర్మించడంలో జాప్యం జరుగుతోంది. చొప్పదండిలోని కళాశాల భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరింది. జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 42 అదనపు తరగతి గదులు అవసరమని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటి వరకు మంజూరు కాలేదు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల మరమ్మతులకు 15 లక్షల చొప్పున నిధులు మంజూరు అయినట్లు అధికారులు చెప్తున్నా ఎన్నికల కోడ్ వల్ల పనులేవీ జరగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తల్లిదండ్రులు. ఏడాదికోసారి అద్దెలు పెంచి వేలంపాట నిర్వహించడం వల్ల తాము నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు వ్యాపారులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని కాంప్లెక్స్ షట్టర్ల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ లో కనీస వసతులు లేవని, అద్దెలు పెంచడంతో పాటు వేలం వేయడం వల్ల ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి కూడా రాకపోవడంతో వ్యాపారాల్లో నష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా 5 ఏళ్ల వరకు అద్దెలు పెంచవద్దని, వేలంపాటలు సైతం నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు సందవేణి ప్రశాంత్ యాదవ్, ముడికే బాలరాజు, సందవేణి రాములు, సబ్బని నరేష్, కాసనగుట్ట శ్రీనివాస్, అందే పరశురాములు తదితరులు పాల్గొన్నారు. గన్నేరువరం మండల అధికారులకు మా గన్నేరువరం గ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి షటర్ కాంప్లెక్స్ యూనియన్ తరఫున మా విజ్ఞప్తి. మాకు గత కొన్ని రోజులుగా ప్రతి సంవత్సరం 2015 నుంచి ప్రతి సంవత్సరం టెండర్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం టెండర్ వల్ల మేము మా జీవనోపాధి కోల్పోతున్నాము. అలాగే మరియు మేము షాపులు పెట్టిన నుంచి మాకు ప్రతి సంవత్సరం కిరాయి కూడా పెంచడం జరుగుతుంది. అలా కాకుండా మాకు ఒక 5 సంవత్సరాలు టెండరు నిర్వహించకుండా ఒక 5 సంవత్సరాల అగ్రిమెంట్ ఇవ్వాలని మా షటర్ కాంప్లెక్స్ యూనియన్ అందరం కలిసి ఈరోజు ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. అలాగే మాకు చాలా రోజులుగా కిరాయి వల్ల మేము ఆర్థికంగా మా మీద భారం పడుతుంది. ఇలాగే మరికొన్ని రోజులు ఉండడం వల్ల మేమందరం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. చాలని బ్రతుకులతో మేమందరం షటర్లు నడిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కిరాయి కట్టడం వలన మాకు వచ్చే జీవనోపాధి తక్కువ ఉంది. కరీంనగర్ 11వ డివిజన్ కట్టరాంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన 100 kV ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న. తాము అడగగానే స్పందించి విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేసిన ఎస్ఈ, డిఈ, ఏఈలకు కృతజ్ఞతలు తెలిపారు నర్మదా నర్సన్న. 11వ డివిజన్ అభివృద్ధే నా ధ్యేయమని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. డివిజన్లో పెండింగ్ పనులు పూర్తికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ డివిజన్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్, లైన్మెన్ అంజయ్య, ఆకుల ఎల్లన్న, నర్సయ్య, రజక సంఘం అధ్యక్షుడు సంపత్, రాజేందర్, శ్రీనివాస్, కొమ్ము అనిల్, స్థానికులు పాల్గొన్నారు. అయితే కరెంటు ప్రాబ్లం 11వ డివిజన్లో పూర్తి శాశ్వతంగా ఉండొద్దని ప్రజల కోరిక మేరకు ఏఈ గారికి, ఏఈ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి మా 11వ డివిజన్ నుంచి ఎప్పుడు అడిగినా మా ఏఈ గారు ఫోన్ చేసినా స్పందించి మా దగ్గర ఏం ప్రాబ్లం ఉన్నా మా డివిజన్ ప్రజలకు మా కోరిక మన్నించి ప్రతిసారి వారు మాకు స్పందించి నాణ్యతమైన కరెంటు వచ్చేలాగా ఎక్కడేమన్నా ప్రాబ్లం ఉన్న సారు అంటే వెంటనే స్పందించి వారు ఈ 11వ డివిజన్ను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఉద్యోగరీత్యా అయినా అందరితోని మమేకమై వారు పనిచేయడం జరుగుతుంది. వారు వెంటనే ఎక్కడ ఏది అడిగినా, ఎస్సీ గారికి లెటర్ పెట్టగానే ఏది అడిగినా ఏఈ గారు ఎస్టిమేట్ చేసి ఇచ్చి మనకు అందరికీ చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయాలని మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఏదేమైనా
11వ డివిజన్ ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఏ పనులైనా కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైట్లు కానీ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. కరీంనగరానికి చెందిన ముగ్గురు నేతలు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో సైతం ముఖ్య పాత్ర పోషిస్తూ రాజకీయాల్లో ముందుంటున్నారు ఈ ముగ్గురు యువనేతలు. వేరువేరు ప్రధాన పార్టీల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు మంత్రిగా, మరొకరు ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజా ప్రాతినిధ్యంతో సేవలందిస్తున్నారు. కరీంనగర్ నగరానికి చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో కూడా మొదటిసారి ఎంపీగా గెలిచి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారాయన. మరోవైపు జాతీయ, రాష్ట్ర రాజకీయాలలో సైతం తనదైన పాత్రను పోషిస్తున్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీలో కొత్త ఉత్తేజం తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. తొలుత కార్పొరేటర్గా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా కొనసాగారు. ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉంటూ ఎంపీగా ప్రజల్లో పట్టు నిలుపుకున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 4 సార్లు పోటీ చేసి పట్టు నిలుపుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కరీంనగర్లో మాత్రం బీఆర్ఎస్ నుండి గెలిచి తన సీటును పదిలపరుచుకున్నారు. కౌన్సిలర్గా ప్రస్థానం నుండి శాసనసభ స్థాయికి ఎదిగిన గంగుల ఓటమి ఎరగని నేతగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్లో కూడా ఆయనకు మంచి పట్టుంది. కాంగ్రెస్లో మొదటి నుంచి చురుకుగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ 2009 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలిచారు. కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్గా వ్యవహరించారు. గతంలో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. దేశ, రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుండి కాకుండా హుస్నాబాద్ అసెంబ్లీ నుండి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కరీంనగర్ నుండి గతంలో బీసీ మంత్రిత్వ శాఖను నిర్వర్తించిన గంగుల కమలాకర్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పొన్నం ప్రభాకర్. ఇక బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్కి సైతం కేంద్ర మంత్రిత్వ శాఖ వర్తిస్తుందనే ప్రచారం జరుగుతుంది.
మృగశిర కార్తె ప్రారంభమైంది. నిన్నటి వరకు ఎండలు దంచుకొట్టగా శనివారం కొంత ఉష్ణోగ్రతలు తగ్గాయి. నైరుతి రుతుపవనాలు వీస్తుండటంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. మృగశిర కార్తె ప్రారంభంతో చేపలకు డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో చేపలకు గిరాకీ పెరిగింది. ధరలు రెట్టింపయ్యాయి. కాగా మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ చేశారు. వాతావరణ మార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతూ వాతావరణంలో మార్పులు వచ్చాయి. మృగశిర కార్తె ప్రారంభంతో అందరిలో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ కార్తె ప్రారంభంలో మాంసాహారులు చేప మాంసం తినేందుకు ఉత్సాహం చూపారు. దీంతో మార్కెట్లు క్రిక్కిరిసిపోయాయి. డిమాండ్ పెరగడంతో చేపల ధరలు రెట్టింపయ్యాయి. కరీంనగర్లోని చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. మృగశిర కార్తె నేపథ్యంలో చేపల కొనుగోళ్ల కోసం భారీగా తరలివచ్చారు మాంసం ప్రియులు. నగరంలోని ప్రధాన ఫిష్ మార్కెట్ కాలుపెట్ట సందు లేకుండా ఉంది. ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు జరిగాయి. కిలో బొమ్మెలు 500, రవ్వులు 200, జెల్లలు 350 ఇలా చేపల ధరలు రెట్టింపయ్యాయి. వీక్లీ మార్కెట్ రామ్నగర్ ఫిష్ మార్కెట్కు భారీగా జనాలు తరలివచ్చారు. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నమ్ముతారు జనం. వేసవి నుండి వర్షాకాలం ప్రారంభ నేపథ్యంలో చేప మాంసం తినడం వల్ల శారీరక సమతుల్యం, హృదయ సంబంధ వ్యాధుల నివారణ, పోషకాలు పెంపొందుతాయని చెప్తూ ఉంటారు. ఇందుకు అనుగుణంగా గ్రామాల్లోని చెరువుల్లో చేపలను పడుతూ ఉంటారు. మృగశిర కార్తె నేపథ్యంలో చేప మందు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ పెద్ద గడియారం వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ ఆధ్వర్యంలో కామారపు రాజమల్లు కుమారులు ఈ చేప మందును పంపిణీ చేస్తున్నారు. ఉబ్బసం, ఇతర రోగులు ఈ మందు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఫీజు తీసుకుని చేప మందు వేస్తున్నారు. మృగశిర కార్తె ప్రారంభంతో కొత్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు కూడా వానాకాలం పంట సాగుకు సిద్ధమవుతున్నారు. హనుమకొండ పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర ఛాంపియన్లుగా నిలిచారు. 20 కిలోమీటర్ల రేస్ వాక్ గోల్డ్లో విష్ణువర్ధన్, హై జంప్లో వివేకానంద, 800 మీటర్ల రన్లో రవి, జావెలిన్ త్రోలో స్వామి తదితరులు మెడల్స్ సాధించారు. మహిళల విభాగాల్లోనూ పూజా, నక్షత్రాలు మెడల్స్ సాధించారు. ఛాంపియన్షిప్తో పాటు పథకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను శిక్షణ ఇచ్చిన కోచ్లు తిరుపతి, వరుణ్ కృష్ణన్లను అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు నందల్లి మహిపాల్, కడారి రవి, హరికిషన్, రంగారెడ్డి, సర్దార్ భూషణ్ సింగ్, జగ్బీర్ సింగ్, రాజగోపాలాచారి అభినందించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మనుధర్మ శాస్త్రం పేరుతో కులాల మధ్య, మతాల మధ్య అసమానతలు సృష్టిస్తూ బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుందన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మ్యాజిక్ ఫిగర్ రాలేదని, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా సీట్లు సాధించిందని అన్నారు. ఈ శిక్షణా తరగతులకు ప్రిన్సిపల్గా గుడికందుల సత్యం వ్యవహరించగా సిపిఎం నాయకులు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందాల్ మిశ్రాపురంలో పార్టీ పతాకావిష్కరణ అనంతరం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ క్యాడర్ క్లాసులు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులతో ఈ క్లాసులు నిర్వహించుకుంటున్నాం. తదుపరి జూన్ 15 నుండి 30 తారీఖులో ఆయా మండలాల్లో పార్టీ సభ్యులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శిక్షణ తరగతులు భారతదేశంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో వస్తున్నటువంటి మార్పులు, తీరుతెన్నులపైన ఉలంకషంగా చర్చించడం జరుగుతుంది. అంతేకాదు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు కమ్యూనిస్టులు పోరాడిన విరోచిత పోరాట చరిత్రను కూడా నెమరు వేసుకోవడం జరుగుతుంది. బాంచందొరా నీ కాల్మొక్తాని వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కూడా మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడం జరుగుతుంది. ఈ చరిత్ర నుంచి భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలకడం జరుగుతుంది. ఈనాడు గ్రూప్స్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటని సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, చిన్న రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఎంతో కష్టపడి ఈనాడు పత్రికను స్థాపించారని గుర్తు చేశారు. సినిమాలు, బుల్లితెర ద్వారా ఎంతో మంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహాకాళి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు గారు ఉదయాన్నే కన్వెన్షన్ మనందరం కూడా తెలిసిందే. దానికి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ స్థితిలో ప్రజల సంతాపాలు ప్రకటిస్తూ ఉన్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి, చిన్న కుటుంబంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, తెలంగాణ రాజకీయాలలో చిత్ర పరిశ్రమకే కాక బుల్లితెర మీద కొన్ని లక్షలాది మంది ఉపాధి కోసం ఏదైనా మార్గదర్శి ఫండ్ కానీ, టీవీ కానీ, దాదాపు భారతదేశంలో ఎన్ని భాషలు అన్ని భాషల్లో కూడా ఈటీవీ మనం చూస్తున్నామంటే ఆయన కృషి. మరి అలాంటి వారు చాలా రకంగా కూడా అధికారంలో ఏ పార్టీతో ఉండగా సరిగ్గా టీవీ ఉన్నాడు. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా చాలా ఎంత కష్టపెట్టిందో మనం కూడా గతంలో చూసినాం. ఈ టీవీని ఇబ్బంది గురి చేసింది, అనేకమైన కేసులతో ఇబ్బంది చేసినా కానీ ప్రజాస్వామ్య నిలకడ కోసం దాన్ని తట్టుకొని ఆయన చేసిన పోరాటం ఏదైతుందో మనందరికీ స్ఫూర్తి. సిరిసిల్ల పోలీస్ శాఖలో విధులు నిర్వహించిన పోలీస్ జాగిలం రాజా అనారోగ్యంతో నేడు ఉదయం మృతి చెందగా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర ఉన్నతాధికారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాజా 14 ఏళ్లుగా పోలీస్ శాఖకు తన సేవలు అందించారని గుర్తు చేశారు. స్నీపర్, బాంబులు, మందు పాత్రలు గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు యాదగిరి, మధుకర్, రమేష్, రాజా, హ్యాండ్లర్ మల్లేశం, డాగ్ స్క్వాడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.